హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము జిప్మర్ నుంచి మనకి గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో వాటిలో మనకి హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మన కింద స్క్రోల్ చేస్తే జాబ్స్ అని ఉంటుంది. దీన్ని టిక్ చేయగానే ఇక్కడ సో వేరియస్ గ్రూప్ బి అండ్ సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ జిప్మర్. సో ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో ఇప్పుడు మన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి చూద్దాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఉన్నటువంటి డీటెయిల్స్ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్. సో ఇది జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో ఇది జిప్మర్ యొక్క ఫుల్ ఫామ్. సో నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి జూలై 19, 2024 ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19 ఆగస్టు 2024 సాయంత్రం 4:30 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో హాల్ టికెట్ వచ్చేసి మనము సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి సెప్టెంబర్ 14, 2024 ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం పోస్టులు చూసుకుంటే కనుక గ్రూప్ బి అలాగే గ్రూప్ సి రెండు రకాలైనటువంటి పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో గ్రూప్ బిలో మనకి 169 పోస్టులు, గ్రూప్ సిలో వచ్చేసి 209 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూస్తే కనుక గ్రూప్ బిలో మనకి మొత్తం 9 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్. ఇది కూడా కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్. ఇవి వచ్చేసి మొత్తం 4 పోస్టులు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్స్. మొత్తం ఇవి హైయెస్ట్ వేకెన్సీస్ అన్నమాట. ఇవి మొత్తం 154 వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యూటర్ స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ. ఇది కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఎక్స్రే టెక్నీషియన్ రేడియోథెరపీ. సో గుర్తుపెట్టుకోండి, రేడియోథెరపీ. సో రేడియో డయాగ్నోస్టిక్ కాదు. సో రేడియోథెరపీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోస్టిక్స్. అంటే మనం ఎక్స్రే, సిటీ లేదా ఎంఆర్ఐలో మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం టెక్నీషియన్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ఫిజియాలజీ. సో ఇది నాన్ మెడికల్ అన్నమాట. ఇది కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్. సో ఇది కూడా కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో ఈ విధంగా 169 గ్రూప్ బి పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే కనుక అనస్థీషియా టెక్నీషియన్ కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ఆడియాలజీ టెక్నీషియన్. ఇది కూడా ఒక పోస్టే ఉంది. సో నెక్స్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఈ మొత్తం 24 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఫార్మసిస్ట్. ఇవి 6 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ రెస్పిరేటరీ లాబొరేటరీ టెక్నీషియన్. ఇవి కేవలం 2 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఇది కేవలం ఒక పోస్టే ఉంది. సో నెక్స్ట్ కార్డియోగ్రఫీ టెక్నీషియన్. అంటే 5 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం గ్రూప్ సికి సంబంధించి 40 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో టోటల్ గా మనకి 209 గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్కటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుందాం. సో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాస్టర్ పీజీతో పాటు డిగ్రీ ఉండాలి. అలాగే సో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్. సో దీనికి కూడా డిగ్రీ ఆక్యుపేషనల్ థెరపీ లేదా డిప్లొమా ఆక్యుపేషనల్ థెరపీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్. సో ఎవరైతే బిఎస్సి ఎంఎల్టీ చేశారో అలాగే వాళ్ళు బిఎస్సి ఎంఎల్టీ మెడికల్ లాబొరేటరీ సైన్స్ లేదా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ లేదా ఎంఎల్టీ బ్లడ్ బ్యాంక్ చేశారో వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ కి. సో శాలరీ చూసుకుంటే కనుక మొత్తానికి లెవెల్ 6 అన్నమాట. సో బేసిక్ కి మనకు 35,400 ఉంటుంది. సో అన్ని కలుపుకుంటే మనకి 51,000 మనకి శాలరీ అనేది బై హ్యాండ్ రావడం జరుగుతుంది.
సో నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్. సో దీనికి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే కనుక లెవెల్ 7 ఇది. సో బేసిక్ మనకి 44,900 ఉంటుంది. సో అన్ని కలుపుకుంటే మనకు అరౌండ్ 65 నుంచి 70,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ట్యూటర్ ఇన్ స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ. సో దీనికి కూడా పీజీ అలాగే డిగ్రీ, పీజీ లేదా డిగ్రీ ఉన్న వాళ్ళు. సో దాంతోపాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టీచింగ్ ఫీల్డ్ లో. సో నెక్స్ట్ వచ్చేది కూడా లెవెల్ 7 బేసిక్ మనం 44,900 ఉంటుంది. నెక్స్ట్ మనం ఎక్స్రే టెక్నీషియన్ రేడియోథెరపీ. సో గుర్తుపెట్టుకోండి, రేడియోథెరపీ మెషిన్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే బీఎస్సీ రేడియేషన్ టెక్నాలజీ లేదా బీఎస్సీ రేడియోథెరపీ చదివారో వాళ్ళు, అలాగే ఏఈఆర్బి అలాగే ఈలోరాలో రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ రేడియోథెరపీ టెక్నీషియన్ అనేది అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ వచ్చేసి లెవెల్ 6. సో బేసికే 35,400 ఉంటుంది. సో అన్ని టీఏడిఏ అన్ని కలుపుకుంటే కనుక మనకి 51,000 అనేది పర్ మంత్ బై హ్యాండ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకునే ఇంకా ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్. సో ఇది మన వర్క్ వచ్చేసి ఎక్స్రే మెషిన్, సిటీ లేదా ఎంఆర్ఐలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎవరైతే బీఎస్సీ రేడియోగ్రఫీ చదివారో వాళ్ళు, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. టోటల్ గా 3 ఇయర్స్ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసి ఉండాలి. సో శాలరీ చూసుకుంటే కనుక సేమ్ లెవెల్ 6 బేసికే 35,400 అన్ని కలుపుకుంటే 51 శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ ఫిజియాలజీ, డిప్లొమా ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ మినిమం 3 ఇయర్స్ అనేది ఉండాలి. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్. సో ఎవరైతే డిగ్రీ న్యూక్లియర్ మెడిసిన్ చదివారో వాళ్ళు, అలాగే ఖచ్చితంగా వాళ్ళకి ఏఈఆర్బి లైసెన్స్ అనేది ఉండాలి. సో అలాంటి వాళ్ళే ఈ టెక్నికల్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ వచ్చేసి లెవెల్ 6. సో బేసిక్ 30,400 ఉంటుంది. అన్ని కలుపుకుంటే 51 శాలరీ అనేది బై హ్యాండ్ రావడం జరుగుతుంది. సో ఇది గ్రూప్ బికి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ మనం గ్రూప్ సి లో ఉన్నటువంటి పోస్టుల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అనస్థీషియా టెక్నీషియన్. సో ఎవరైతే డిగ్రీ అనస్థీషియా చదివారో లేదా డిప్లొమా చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో శాలరీ చూసుకున్నాక వీళ్ళకి లెవెల్ 4 ఉంది. సో అంటే 25,500 శాలరీ అనేది బేసిక్ ఉంటుంది. అన్ని కలుపుకుంటే మనకి 37 నుంచి 39 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది బై హ్యాండ్. సో నెక్స్ట్ ఆడియాలజీ టెక్నీషియన్. సో ఎవరైతే డిప్లొమా హియరింగ్ లాంగ్వేజ్ స్పీచ్ డిహెచ్ఎల్ఎస్ కోర్స్ చేశారో సో వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ తమిళ్. సో ఎవరైతే తమిళ్ వస్తుందో సో వాళ్ళకి డిజైరబుల్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి తమిళ్ అనేది వచ్చి ఉండాలి ఈ పోస్ట్ కి మాత్రమే. సాలరీ వచ్చేసి సేమ్ లెవెల్ 4. సో నెక్స్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. సో ఎవరైతే 12th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో టైప్ చేయవలసి ఉంటుంది. సో శాలరీ చూసుకుంటే కనుక లెవెల్ 2 ఉంది వీళ్ళకి. సో బేసిక్ 19,900 శాలరీ అనేది బేసిక్ ఉంటుంది. టీఏడి అన్ని కలుపుకుంటే మనకి 31 నుంచి 32,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫార్మసిస్ట్. సో ఎవరైతే డిగ్రీ ఫార్మసీ అలాగే డిప్లొమా ఫార్మసీ చేస్తారో వాళ్ళు, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళు ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సో లెవెల్ 5 అనమాట శాలరీ. సో బేసిక్ 29,200 శాలరీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకు రెస్పిరేటరీ లాబొరేటరీ టెక్నీషియన్. సో ఖచ్చితంగా బిఎస్సి ఎంఎల్టీ అనేది పాస్ అవ్వాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లాబొరేటరీ లేదా అలర్జీ లాబొరేటరీ, రెస్పిరేటరీ అలర్జీ అండ్ ఇమ్యునోథెరపీ లాబొరేటరీ. సో ఈ సంస్థలో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే 1 ఇయర్ ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ ఉన్న వాళ్ళు సో ఈ రెస్పిరేటరీ లాబొరేటరీ టెక్నీషియన్ అనేది జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ వచ్చేసి లెవెల్ 5. సో బేసిక్ 29,200 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. సో ఎవరైతే 12th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే
డిక్టేషన్ 10 minutes లో మనకి 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన శాలరీ చూసుకున్నాక లెవెల్ 4 ఉంటుంది. బేసిక్ 25,500 ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి కార్డియోగ్రఫీ టెక్నీషియన్. సో ఎవరైతే బీఎస్సీ కార్డియో టెక్నీషియన్ చేస్తారో వాళ్ళు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి లెవెల్ 4 బేసిక్ 25,500 బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం ఏజ్ వచ్చేసి 18 years అనేది ఏజ్. సో అప్ టు వచ్చేసి మనకి 30 years వరకు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్స్ అనేది మిగతా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా దీనికి ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీకి 3 years అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫుల్ డీటెయిల్స్ పోస్టులకు సంబంధించి. సో నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు చూసుకునే కనుక ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 15,000 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్. సో అంటే 1,500 ఉంటుంది. సో అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా సేమ్ 1,500. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి 1,200 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్. సో క్లియర్ గా ఇంకోసారి చూస్తే కనుక సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు 19, 2024 సాయంత్రం 4:30 గంటల్లోపు మనం ఈ జాబ్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ కూడా మనకి ఇక్కడే ఉండడం జరుగుతుంది. సో ఇది అప్లికేషన్ యొక్క లింక్. ఇక్కడ మనం ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మనం జాబ్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. వచ్చారు కదా, ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.